కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూభారతి పేరుతో కాంగ్రెస్ అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. సిద్దిపేట అర్బన్ ఎంఆర్ఓ ఆఫీసును ఆకస్మికంగా సందర్శించారు. రెవెన్యూ దరఖాస్తులను పరిష్కరించకుండానే 8.68 లక్షల దరఖాస్తులను ప్రభుత్వం చెత్తబుట్టలో వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఆర్ఓ ఆఫీస్లో పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా విషయాలు పెండింగ్ లో ఉంటున్నాయని చెప్పి ఈ మధ్యకాలంలో మా దృష్టికి వస్తే రివ్యూ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ అంటే టైం పీరియడ్ దాటిపోయిన తర్వాత కూడా దరఖాస్తులు క్లియర్ కావడం లేదు. ఒక అర్బన్ ఎంఆర్ఓ ఆఫీస్లో డెత్ సర్టిఫికెట్లు 26 పెండింగ్ ఉన్నాయి. బర్త్ సర్టిఫికెట్లు 91 పెండింగ్ లో ఉన్నాయి. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ 14 పెండింగ్ లో ఉన్నాయి. ఈబీసీ సర్టిఫికెట్లు 10 పెండింగ్ లో ఉన్నాయి. ఓబీసీ సర్టిఫికెట్లు 84 పెండింగ్ లో ఉన్నాయి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికెట్లు 35 పెండింగ్ ఉన్నాయి. ఇన్కమ్ సర్టిఫికెట్లు 270 పెండింగ్ ఉన్నాయి. రెసిడెన్స్ సర్టిఫికెట్లు 52 పెండింగ్ లో ఉన్నాయి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు 16 పెండింగ్ లో ఉన్నాయి. సర్వే ఎఫ్లైన్ పిటిషన్స్ అంటే సర్వే పిటిషన్లు 45 రోజులు దాటి 102 పెండింగ్ లో ఉన్నాయి. ఇట్లా ఇవన్నీ పెండింగ్ లో ఉన్నాయి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇంక్లూడింగ్ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ కూడా చాలా ఆలస్యం జరుగుతూ ఉన్నాయి. జవాబుదారీతనంతో వ్యవహరించాలని, దరఖాస్తులు వెనువెంటనే క్లియర్ చేయాలని, ప్రజలకు కూర్చోబెట్టుకొని మంచిగా మాట్లాడి పిటిషనర్ కు తగిన గౌరవం ఇచ్చి ఆఫీస్కి వచ్చే దరఖాస్తుదారులను సగౌరవంతో సత్వరమే సమస్యలు పరిష్కరించాలని ఇవాళ స్టాఫ్ మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ కూడా ఆదేశించడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీస్